హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎంటర్‌టైన్‌మెంట్ బై స్లివిన్ ఛానల్. అసలు 'మంచు విష్ణు'కి ఏమైంది? అతనికి ఏమైంది? అని అతనెందుకు అలా మాట్లాడాడు? అని సోషల్ మీడియాలో కామెంట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. సరైన సక్సెస్ లేక ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కుదురుగా ఒక బ్లాక్ బస్టర్ చేతిలో లేక బాగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. 'మోహన్ బాబు' గారి వారసుడిగా వెండితెరకి పరిచయమైన మన 'మంచు విష్ణు' ఇప్పటి వరకు ఒక పెద్ద హిట్ అంటూ తన ఖాతాలోకి వేసుకోలేదు. 'మంచు ఫ్యామిలీ' హ్యాపీగా లేదు. పైగా మోహన్ బాబు స్వయంగా నిర్మించిన సినిమాలన్నీ కూడా వర్కౌట్ కాకపోవడం మరో శాపం. కలెక్షన్ కింగ్‌గా పేరొందిన మన మోహన్ బాబు గారు నాన్న పేరుని నిలబెట్టే సినిమా రాకపోవడం అటు విష్ణుకి, ఇటు మనోజ్‌కి ఇద్దరికీ బాగా డ్యామేజ్ చేస్తుంది. తమ తర్వాత వచ్చిన ఎందరో హీరోలు తమకు రెట్టింపు మార్కెట్‌ను సృష్టించుకోవడం మంచు హీరోలకు మింగుడు పడని విషయమే. ఇక కొంత గ్యాప్ తర్వాత ఓ కామెడీ ఎంటర్‌టైనర్ బేస్ చేసుకొని 'లక్కున్నోడు' సినిమాతో వస్తున్నాడు. దాని ప్రమోషన్‌లో భాగంగానే ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు మన విష్ణు. ఇంటర్వ్యూ ఇవ్వడంలో ఏముంది అనుకుంటున్నారా? ఇందులోనే ఉంది అస్సలైన మ్యాటర్. ప్రత్యేక హోదా ఉద్యమం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అసలు మనం ఉత్తరాది పాలనలో అణిచివేయబడుతున్నామని, దేశాన్ని కూడా 2 భాగాలుగా విడగొట్టేస్తే బాగుంటుందని అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడంతో సదరు మీడియా వ్యక్తి షాక్‌కి గురి కావాల్సి వచ్చింది. అసలు ఇంత అసందర్భంగా దేశ విభజన గురించి మాట్లాడడం ఏ తెలివితేటల కిందకు వస్తుందో కనీసం మోహన్ బాబు అయినా చెప్పాలి. ఈ ఆధిపత్యం గురించి పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించాడు. కానీ ఏనాడు విడిపోతే బావుంటుంది అని మాట తూలలేదు. మరీ ఇంత తొందరపాటు తనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతుందబ్బాయ్. అందరి ఫోకస్ వైజాగ్ ప్రత్యేక హోదా మౌన నిరసన మీద ఉంది కనుక సరిపోయింది. కానీ లేదంటే ఈ పాటికి విష్ణు స్టేట్మెంట్‌కి చిన్నపాటి దుమారం లేచేది. అయినా సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడుతున్నప్పుడు దాని గురించే చెప్తే బావుంటుంది గానీ, ఇలా పొలిటికల్ టాపిక్స్ గురించి మాట్లాడడం అనవసరమైన చిక్కులు తెచ్చిపెడుతుందబ్బాయ్ నీకు. ఒకసారి ఆలోచించు అని సినిమా వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా మంచు విష్ణు మాట్లాడింది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? రాంగ్ అనిపిస్తుందా? అది ఏది అనిపించినా గాని, మీ మనసుకి ఏది తోచినా గాని, కామెంట్ రూపంలో కామెంట్ రాయండి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ బై స్లెవిన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్ బై స్లెవిన్ ఛానెల్. జై స్వచ్ఛ భారత్! జై హింద్!